సో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రియా గార్డెన్. మీకు కూడా ఇలానే ఫ్లవర్స్ ఎక్కువగా కావాలా? అయితే నేను చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ ఫ్లవర్స్ అయితే మంచిగా గుత్తులుగా వస్తాయి. నేను చాలాసార్లు అయితే మా ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఏంటి ప్రాసెస్ చాలామంది అడిగారు. ఇన్ని ఫ్లవర్స్ ఎలా వస్తుంది సిస్టర్ అని కూడా అడిగారు. చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి నాకు. ఈరోజు అయితే దానికైతే మంచి ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా? ఇంకా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిందేగా, ఇది ఓన్గా కాదు, మన నర్సరీ తెచ్చుకున్న ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్కి ఇన్ని ఫ్లవర్స్ చాలాసార్లు మీకైతే మంచిగానే హార్వెస్ట్ చూపించాను. ఇంకా నేనైతే ఫుల్గా దీనికి ఆకులన్నీ తీసేసాను. చూస్తున్నారు కదా, ఫుల్ తీసేయాలి, అసలు ఏం ఉంచకూడదు. చిన్న చిగురు ఏదైనా ఉంటే తీసి ఉంచుకోండి. మిగతా ఆకులన్నీ తీసేయండి. ప్రతి మొక్కకి ఇలా చేస్తే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ టైం మనము ఒకే కలర్స్ అంటే ఎలా అంటే ఒక వేరే కలర్లోని ఇంకో వేరే కలర్ ఫ్లవర్ రావడానికి ట్రై చేద్దాం. చూసారా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో? మీరు కూడా ట్రై చేసేయండి. డూ ఫాలో, సబ్స్క్రైబ్.